హాయ్ హలో నమస్తే. నేను మీ వాసుదేవన్. ఆంధ్ర పొలిటికల్ లీగ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇది బాగా బలంగా వినిపిస్తున్నమాట. ఐపీఎల్ లాగా ఇదేంటండి ఏపీఎల్ అనేది, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయితే ఇది ఆంధ్ర పొలిటికల్ లీగ్. రాష్ట్రంలో పేరు మోసిన పేరు నెగ్గన్న పాలక ప్రతిపక్షాలు తమ అభ్యర్థుల టికెట్లకు నిర్ణయించిన రేటు మొత్తంగా కలిపి 25,000 కోట్ల రూపాయలట. 175 అసెంబ్లీ స్థానాలకి 25 పార్లమెంట్ సెగ్మెంట్లకి. సరే, ఒక పార్టీ అయితే గల్లా పెట్ట తెలిసింది. ఏమని? అసెంబ్లీకి 40 నుంచి 60 కోట్లు, పార్లమెంట్ సీటుకి 80 నుంచి 120 కోట్లు, ఆ సీట్ల ప్రాధాన్యం దృష్ట్యా అనే మాటని చాలా స్పష్టంగా వాళ్ళు అంతర్లీనంగా చెప్తున్నారు. ఉదాహరణకి చిత్తూరే తీసుకుందాం. చిత్తూరు పార్లమెంట్ టీడీపీ సీట్ను ఒక ఆయన ఆశించాడు. 120 కోట్లు పెట్టుకోవాలంటే దండం పెట్టేసి, నాకు అంత పెట్టలేనండి, ఆయన బాగా సెటిల్ అయ్యారు, పెద్ద డాక్టర్ గారు, దళిత సామాజిక వర్గం, తమిళనాడులో ప్రత్యేకించి చెన్నై మహానగరంలోనే ఒక 7-8 పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. ఆయన దండం పెట్టేసి, లేదండి నా జీవితకాలం సంపాదన తీసుకొచ్చి ఇక్కడ దారిపోయలేను, ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తా అంటే ఆయనకి ఏదో గంగాధర నెల్లూరు ఇచ్చినట్టుగా సమాచారం. ఇవన్నీ కూడా సమాచారాలే, ఆయనైనా ఇంకొకళ్ళైనా ఆయన. బట్ డబ్బుల విషయం మాత్రం అదైతే ఖచ్చితంగా ఉంది. కాస్ట్ అండ్ డిపాజిట్ అంటే తిరిగి ఇచ్చేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఏమి ఉంచుకోదు, లేకపోతే వైఎస్ఆర్సీపీ కూడా ఉంచుకోదు, తిరిగి ఇచ్చేస్తారు. బట్ ఎలక్షన్ కోసం ముందుగా డిపాజిట్ చేయడం ఏంటి? ఎక్కడుంది ఇది? దాని మీద ఎలక్టోరల్ బాండ్స్ రిలీజ్ చేస్తారట, ఇవన్నీ ఓకే. బట్ ఈ డబ్బుల వ్యవహారం ఏంటి? దీని మీద, ఈ డబ్బుల వ్యవహారం మీద చాలా బలంగా చర్చ అయితే నడుస్తుంది. మరోపక్క వైఎస్ఆర్సీపీ మాత్రం తక్కువ తిందా? అక్కడ కూడా ఇదే వ్యవహారం. అక్కడ స్టేక్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఎమ్మెల్యే సీటుకి 80 కోట్లంట, పార్లమెంట్కి అయితే 150 అట. అంటే వైఎస్ఆర్సీపీ కొన్ని రాయితీలు ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దళిత సామాజిక వర్గాలకి మాత్రం ఆ స్థాయిలో టికెట్ రేట్లు లేవని చెప్పేసి పార్టీలో అంతర్గతంగా చెబుతుంటే తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అసలు దీని మీద ఎందుకు దృష్టి సారించదు? నిజానికి 20,000 కోట్లు, 25,000 కోట్లు గోవా లాంటి చిన్న రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్, చిన్న రాష్ట్రాల బడ్జెట్లు అని అనుకోవచ్చు, వార్షిక బడ్జెట్ అనుకోవచ్చు. ఇది ఎలక్షన్కి ఖర్చు పెడితే రేపు పొద్దున జనం మీద పడే ఎట్ట వసూలు చేస్తారు? ఒకటి. రెండోది, నాయకులు గొడ్డుపోయినట్టు రియల్ ఎస్టేట్ వాళ్ళని, వేరే రాష్ట్రాల్లో సెటిల్ అయిన వాళ్ళని, ఎన్ఆర్ఐల్ని తీసుకొచ్చి నుంచోబెట్టడం ద్వారా ఈ రెండు పార్టీలు కూడా ఏ రకమైన మెసేజ్ కన్వే చేయాలనుకుంటున్నాయి? ఒక మాట, ఏ మాటకు ఆ మాట చెప్పాలి. జనసేన అని చాలా ఖచ్చితంగా ఉన్నారు అభ్యర్థుల ఎంపిక విషయంలో. వాసి విషయంలో, క్వాలిటీ విషయంలో ఆయన అసలు ఏమాత్రం కాంప్రమైజ్ కావట్లా. రాసి పెద్దగా అక్కర్లా. నికార్సైన వాళ్ళని తీసుకుందాం, ఉన్నంతలో మెరుగైన వాళ్ళని. గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు వచ్చాయని అనుకునే బదులు, వచ్చినా కూడా కొంచెం గొంగట్లో అన్నం తింటున్నప్పుడు కొంచెం తక్కువ వెంట్రుకలు వచ్చేలాగా చూడాలని చెప్పేసి. అంటే ఏ రకమైన కేసులు లేనివాళ్ళు, ఆర్థికంగా కాస్తో కూస్తో స్థిమితంగాను స్థిరంగాను ఉన్నవాళ్ళు, స్థిరపడిన వాళ్ళు, విద్యావంతులు, సమాజంలో సర్వీస్ మోటోతోటి పనిచేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటున్నారు. ఉదాహరణకి కొనతాల రామకృష్ణ గారిని చూసుకోండి. ఆయన ఏం పదవి ఆశించైతే ఆయన రాలేదు. ఈజ్ వెరీ క్లియర్. అనకాపల్లి నుంచి పార్లమెంట్ సభ్యులుగా గెలిచారు. ఆయన రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. సరే, తెలుగుదేశంలో ఉన్నారు, మళ్ళీ తెలుగుదేశం అన్నారు, వైఎస్ఆర్సీపీ అన్నారు, మళ్ళీ జనసేనకు వచ్చారు. ఆయన ఒకటే అన్న, ఏదో పదవి ఆశించైతే నేను రావట్లేదని. మంచిది, అంటే వీ హ్యావ్ టు వెల్కమ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. అలాగే బాలశౌరి గారు ఆయన వ్యవహార దక్షత నిపుణుడు. అంటే పెద్ద పెద్ద రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన నిధుల సమీకరణ, పారిశ్రామికంగా జరగాల్సిన ఒప్పందాలకు సంబంధించిన ఉన్న అవగాహన, అలాగే ముఖ్యమంత్రి తల్లో నాలుకలు మెలగడం ఆయన వైఎస్ఆర్ దగ్గర నుంచి అలవాటైన వాళ్ళు. ఆయన వదులుకుంది వైఎస్ఆర్సీపీ. ఇటు వచ్చి కర్నూలు ఎంపీ సంజీవరావు గారిని వదులుకుంది. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలో క్యారవాన్ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి ఒద్దిగ్గా ఉంటాడు. వాళ్ళ తండ్రి గారి లక్ష్యమే, డాక్టర్ లావు రత్తయ్య గారి లక్ష్యమే విజ్ఞాన సంస్థల అధినేత. వారిలాగే ఉంటాడు ఈయన కూడా, అంతే ఒద్దిగ్గా ఉంటాడు. చాలా వినమ్రంగా ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్పి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చాడు, ఎంపీ పదవికి రాజీనామా చేశాడు. ఇట్లాంటి క్వాలిటీ పీపుల్ని ఎందుకు వదులుకుంటున్నారు అనే దగ్గర ఈ మొత్తం వ్యవహారం అంతా నడుస్తుంది. సరే, ఇప్పుడు బాలశౌరి గారు ఎట్లాగో జనసేనకు వచ్చారు, మనకి అది తెలిసిందే. కృష్ణదేవరాయలు గారు ఆయన ఇష్టం, వెళ్తే తెలుగుదేశానికి వెళ్ళొచ్చు, లేదా జనసేనకు కూడా రావచ్చు. బట్ వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఉన్నాడు, అతను జనసేనలో జాయిన్ అయ్యాడు. అయితే అతనికి భీమిలి కానీ వైజాగ్ సౌత్ కానీ టికెట్ ఇవ్వచ్చు అంటున్నారు.
కొంచెం ఏంటంటే పార్టీని నమ్ముకొని కష్టపడి పనిచేసే వాళ్ళని వైసీపీ వదులుకుంటే వాళ్ళు తెలుగుదేశం వంక చుట్టల్లా. సపోజ్ ఒక 10 మంది రాజీనామా చేస్తే వైసీపీకి 8 మంది జనసేనలో చేరుతున్నారు. ఒక ఇద్దరే తెలుగుదేశానికి వెళ్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం రాజకీయాలు, తెలుగుదేశం కల్చర్‌ని బాగా దగ్గర నుంచి చూసినోళ్ళు. ఏదో క్షణంలో మనకి హఠాత్తుగా వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉంటుంది. జనసేనలో అలా కాదు, డెమోక్రటిక్‌గా ఆలోచించే లీడర్ ఉన్నాడు. 10 మందికి హెల్ప్ చేయాలనే తత్వం ఉన్నోడు. ఇచ్చే చెయ్యే గాని తీసుకునే ఇలా చాచే చెయ్యి కాదు పవన్ కళ్యాణ్‌ది అనే అవగాహనతోటి మంచి పనులు కొన్నైనా చేద్దామనే సంకల్పంతోటి నాయకులు ఇటొస్తున్నారు. ఇక్కడ ఈ ఏపీఎల్ ఆంధ్ర పొలిటికల్ లీగ్‌లో ఈ డబ్బు మరకన అంటని పార్టీ ఏదైనా ఉన్నట్టు జనసేన. ఇప్పుడు ఒకటి ఆర్థికంగా స్థిరపడినోళ్ళు, స్థిమితంగా ఉన్నోళ్ళు వచ్చి పార్టీలో చేరి సర్వీస్ మోటతో ఇస్తే వచ్చే నష్టమే లేదు. వాళ్ళు ఎవరి దగ్గర దండుకోలే. వాళ్ళేదో వ్యాపారాలు చేసుకునో, తాత ముత్తాతల నాటి ఆస్తులుంటే వాటిని డెవలప్ చేసుకునో, రియల్ ఎస్టేట్‌లో ఏదో పెట్టుకొని సంపాదించుకొని వాళ్ళు వచ్చారు గానీ, వాళ్ళేం జనం మీద పడి దోచుకుంటారు కదా! వాళ్ళకేం గనులు లేవు, ఇసుకలో వాటాలు లేవు. అలాంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రామిస్ చేసిన 25 ఏళ్ల రాజకీయాల్లో 10 ఏళ్ళు అయిపోయినాయి. ఇంకా 15 ఏళ్ళు ఉంది. ఈ 15 ఏళ్లలో హి వాంట్స్ టు బిల్డ్ ఏ కన్‌స్ట్రక్టివ్ మెకానిజం. ఒక నిర్మాణాత్మకమైన వ్యవస్థను ఆయన తయారు చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగానే క్యాండిడేట్స్ ఎంపిక విషయంలో కూడా ఆయన కాంప్రమైజ్ కాట్లా. అందరూ అనుకుంటున్నట్టు ఆయనకి వ్యూహాలు లేవు. ఎవరు చెప్పారండి? ఆయన మీకు ఫోన్ చేసి నేను పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాను, నాకు వ్యూహాలు లేవని ఎవరికైనా చెబుతున్నాడా? అసలు ఏ రాజకీయ పార్టీ అని చెబుతుందా అలా వ్యూహాలు లేవని? వాళ్ళకుండే వ్యూహాలు వాళ్ళకున్నాయి. ఒకటి స్థిరపడటం. ఇప్పుడు 2024 ఎన్నికల్లో సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ తోటి అసెంబ్లీలోకి అడుగుపెట్టడం. ఎంత కాదన్నా 40, 45, 40, 50 మధ్య సీట్లతోటి అసెంబ్లీలో తమ ప్రొవెస్నెస్‌ని జనసేన నిరూపించుకోబోతోంది. పవర్ షేరింగ్ అంటారా? దేవుడా అంటూ చంద్రబాబు దిగొచ్చి పవర్ షేరింగ్ చేయాల్సిన ఒక పరిస్థితిని పవన్ కళ్యాణ్ క్రియేట్ చేస్తారు. అది వ్యూహమే. ఆ వ్యూహం ఆయన ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి చెప్పాల్సిన అవసరం లేదు. సో పవన్ కళ్యాణ్ గారు అమలు చేస్తున్న వ్యూహాలని నిశ్చితంగా గమనించండి. ఆయనేమి తెలుగుదేశంని ప్యాంపర్ చేయట్లేదు, లేదా తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్లో కూడా లేరు ఆయన. సో ఇది క్లియర్. ఆయన స్పష్టమైన వ్యూహంతోనే ఉన్నాడు. ఆయనకి చేయాల్సిందేదో ఆయన చేస్తాడు. అండ్ రాబోయే గవర్నమెంట్లో కీలక భాగస్వామిగా ఆయన ఎమర్జ్ అవుతాడు. తెలుగుదేశం ఇదివరట్లాంటి పెచ్చ వేషాలు లేకుండా అయితే ఆయన తోక కత్తిరించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాడు. సో ఇదండి ఈ ఆంధ్ర పొలిటికల్ లీగ్‌లో మిగిలిన 2 పార్టీలు వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ ఈ మొత్తం పైసల వేటలో ఉంటే, జనసేన మాత్రం నిఖార్సైన మనుషుల వేటలో ఉంది. ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు.